హలో ఫ్రెండ్స్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈరోజు మరొక మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేసాను. ఈరోజు మన వీడియోలో శ్రీకాకుళంలో ఎంతో వైభవంగా చాలా ఘనంగా జరిగిన రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన వేడుకలను చూద్దామా? విశ్వమంతా వెలుగును ప్రకాశింపజేసి మానవ మనుగడకు అవసరమైన జీవశక్తిని ప్రసాదించే సూర్యుని జన్మదినం ఈ రథసప్తమి. ఈ రోజు సూర్యారాధన వలన దీర్ఘాయువు, మంచి ఆరోగ్యం, సానుకూల మనస్సు, విజయం చేకూరుతాయి. రాష్ట్ర ప్రభుత్వ పండుగగా రథసప్తమి వేడుకల్లో సోమవారం పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ గారు పూజలు ప్రారంభించి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలను సమర్పించారు. ఘనంగా రథసప్తమి వేడుకలు ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వి వినయ్ చంద్ గారు స్వామివారిని దర్శించుకున్న మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, జిల్లా అధికారులు. అర్ధరాత్రి 12:30 నుంచే ప్రారంభమైన క్షీరాభిషేకాలు, భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు. శ్రీకాకుళం ఫిబ్రవరి 4 రాష్ట్ర ప్రభుత్వం రథసప్తమి వేడుకలను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయంలో రథసప్తమి వేడుకలు ఘనంగా జరిగాయి. సోమవారం అర్ధరాత్రి 12:30 నుంచి స్వామివారికి క్షీరాభిషేకాలు ప్రారంభమయ్యాయి. స్వామివారి నిజరూప దర్శనానికి జిల్లా నలుమూలల నుంచే కాక ఇతర రాష్ట్రాల జిల్లాల నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. ముందుగా స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించిన దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వినయ్ చంద్ గారు పూజలు ప్రారంభించి ప్రభుత్వ లాంఛనాలతో పట్టు వస్త్రాలు సమర్పించారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి నిజరూప దర్శనాన్ని దర్శించుకున్న అధికారులు, భక్తులు భారీగా తరలి రావడంతో భారీ ఎత్తున పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. అరసవల్లికి వచ్చే వాహనాల రాకపోకల ప్రత్యేక దారుల మీదుగా మళ్లించారు. జిల్లా యంత్రాంగం, పోలీస్ అధికారులు చేపట్టిన పటిష్ట చర్యలతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా నిజరూప దర్శనం త్వరితగతిన జరిగింది. జిల్లా కలెక్టర్ పలుమార్లు స్వయంగా పర్యటించి క్యూ లైన్లో ఉన్నవారికి దర్శనానికి ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని ఆరా తీయగా భక్తుల ఏర్పాట్లపై హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పలు స్వచ్ఛంద సంస్థలు అన్నదానాలు, మంచినీటి సరఫరా, పిల్లలకు పాలు, భక్తులకు మజ్జిగ వంటివి సరఫరా చేశాయి. ఇంద్ర పుష్కరిణి గట్టుపై మహిళలు పిడకలపై ఆవుపాలు, బియ్యం, పంచదారతో పరమాణం తయారు చేసి సూర్యనారాయణ స్వామి వారికి నివేదించి పూజలు నిర్వహించారు. ఫ్రెండ్స్, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, పూర్తిగా చూడండి. చాలా వైభవంగా జరిగింది రథసప్తమి వేడుకలు. మీరు ఏమైనా స్కిప్ చేస్తే చాలా విషయాలు మిస్ అవుతారు. ఫ్రెండ్స్, మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారా? అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని లైక్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయటం వలన మన ఛానల్కి సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడటానికి ప్రయత్నించండి. श्री गुरुभ्यो नमः। हरि ओम। प्राणानायम्य आचम्य केशवाय स्वाहा, नारायणाय स्वाहा, माधवाय स्वाहा, गोविंदाय नमः। देवी सर्वमंगल लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। सर्वमंगलमांगल्ये शिवे सर्वार्थसाधिके शरण्ये त्र्यंबके देवी नारायणि नमोस्तुते। श्री लक्ष्मी नारायणाभ्यां नमः।
उमामहेश्वराभ्यां नमः वाणीहिरण्यगर्भाभ्यां नमः सचेपुरन्दराभ्यां नमः अरुन्धदेवशिष्टाभ्यां नमः श्रीसीतारामाभ्यां नमः सर्वेभ्यो महाजनेभ्यो नमः अयं मुहूर्तस्य मुहूर्तोऽस्तु दिव्यादर्शिः सोर्मो देवता सुतरञ्चन्दः आसने विनियोगः अनन्तासनाय नमः प्रणवस्य परब्रह्मा ऋषिः परमात्मा देवता दैवी गायत्री छन्दः प्राणायामे विनियोगः ॐ भूर्भुवः ॐ भुवः ॐ सुवः ॐ महः ॐ जनः ॐ नवः ॐ सत्यम् ॐ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओमापो ज्योतिः सौतं ब्रह्मभूद्भुवस्सु वरो मम श्रीकुमारस्वामिनः प्रीत्यर्थं शुभाभ्यां शुभे शोभने मुहूर्ते श्रीमहाविष्णोः राज्ञया प्रवर्तमानस्य अद्य ब्रह्मणः द्वितीयपरार्धे श्वेतवराहकल्पे वैवस्वतमन्वन्तरे कलियुगे प्रथमपादे जम्बूद्वीपे भरतवर्षे भरतखण्डे अस्मिन् वर्तमानकालान्तरान्तमानेन श्रीक्रोधिनामसंवत्सरे उत्तरायणे शशिऋतौ माघमासे शुक्लपक्षे श्रीशब्दांशतुल्यां वासरः शुभनक्षत्रे शुभयोगे शुभकर्ण एवं गणविशेषविशिष्टायां शुभायां शुभतिथौ श्रीमान् भगवतः काश्यपशगोत्रः सूर्यनारायणस्वामिनः श्रीमतः भगवतः काश्यपशगोत्रोद्भवस्य उषाभक्तिनी छायासमेत श्री सूर्यनारायणस्वामिदेवता उद्दिश्य श्री सूर्यनारायणस्वामिदेवता प्रीत्यर्थम् अस्य यमानस्य गोत्रस्य काश्यपशगोत्रोद्भवस्य जोगिसन्न्यासिराव शर्मनामधेयस्य कर्मपत्नी समेतस्य तस्याः सहकुटुम्बानां श्यामस्थैर्यविजयाभयायुधारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थम् अस्य यमानस्य गोत्रस्य नामधेयस्य भारद्वाजगोत्रोद्भवस्य नागविनयचन्द्रनामधेयस्य धर्मपत्नी सौम्यकीर्तिनामदेवत्याः श्रीवैष्णव्यामृता श्यामस्थैर्य विजयाभयायुधारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं सर्वेषां जनानां सर्वेषां गोत्राणां श्यामस्थैर्य विजयाभयायुधारोग्य ऐश्वर्याभिवृद्ध्यर्थं अस्माकं शरीरे वर्तमान वर्तिष्यमान वात पित्त कपोद्भव नानाकारण निमित्त गुरुदक्षय द्वारा क्षिप्रमेव शरीर संपूर्ण आरोग्य सिद्ध्यर्थं मम जन्मजातक जन्मलग्न जन्मगोचार अशाप्तु दुष्ट स्थान स्थित ये ग्रह तद्ग्रह तद्दोष परिहारार्थं क्षिप्रमेव शरीर संपूर्ण आरोग्य सिद्ध्यर्थं त्रयान्निक दीक्षा पर्यन्तं मध्ये तृतीय दिवसे शापत्मनि छाया समेत सवितृ सूर्यनारायण स्वामी संपूर्ण अनुग्रह सिद्ध्यर्थं महा क्षीराभिषेकम् अन्योन्य ब्राह्मण सहायेन कारयिष्ये सदसप्तमी महापर्वण पुण्यकाल समये महा क्षीराभिषेकम् अन्योन्य ब्राह्मण सहायेन करिष्ये करिष्ये
పార్ట్స్. ఇది కాకుండా మీరు ఇప్పుడు కూడా చూసి ఉంటారు కొన్ని ఎన్క్రోచ్మెంట్ కూడా మనం చేసాం. సో దీనివల్ల చాలా వాల్యుబుల్ ల్యాండ్స్ మన చేతిలో మళ్ళీ వచ్చింది. బిల్ జంక్షన్ దగ్గర వెరీ ఇంపార్టెంట్ ల్యాండ్, అదే ప్రసాదం స్కీమ్ కింద అక్కడ ఏదైనా భక్తుల కోసం టెంపుల్ కోసమే అక్కడ ఏదైనా మనం కట్టగలిగితే అక్కడి నుంచేనే యాక్చువల్లీ టెంపుల్ ఫీలింగ్ అక్కడి నుంచి వస్తుంది. సో కాబట్టి సిటీ బ్యూటిఫికేషన్ ఇంకా ఉంది, మనం స్టార్ట్ చేసాము. బట్ కానీ ఇంకా నెక్స్ట్ బహుశా 6 months 1 year లోపల ఇంకా వేరియస్ ప్రాజెక్ట్స్ మనం ఈ సిటీకి మనం తీసుకొస్తాం. సార్ మీరు ఇప్పుడు చెప్పినట్లుగా శ్రీకూర్మం, శ్రీముఖలింగం ఇలాంటి టెంపుల్స్ ఉన్నాయి. ఎన్నో సంవత్సరాలు బట్టి ఇక్కడ టెంపుల్ టూరిజం డెవలప్ అవ్వాలని కోరుకుంటున్నాం. దానిపైన ఏమైనా యాక్షన్ ప్లాన్ ఉందా? మీరు ఏమైనా మీదకి పంపిస్తున్నారా? అసలు ఏంటి? ఇప్పుడు ఇన్ఫాక్ట్ మనం ఈ రోజు నుంచి ఈసారి నుంచి స్టార్ట్ చేసాము. బట్ కానీ ఇంకా వెళ్ళలేదు, పబ్లిక్కి వెళ్ళలేదు. బహుశా ఇంకా టూరిజం ఆపరేటర్స్ ఇంకా మనం పెంచాలి. సో ఇప్పుడు నేను టూరిజం ఆపరేటర్స్ మీటింగ్ తీసుకున్నాను. ఈ బాబు ఇప్పుడు మనం అరసవల్లి ఒకటే కాదు, మీరు వైజాగ్ నుంచి ఒకవేళ ఇక్కడ టూరిస్ట్ ఇక్కడ వస్తే ఒక 1 day ప్యాకేజ్ లేకపోతే 2 day ప్యాకేజ్ ఇవ్వండి. ఇక్కడ శ్రీకుర్మం, శ్రీముఖలింగేశ్వరం, దాని తర్వాత మనకి అరసవల్లి. ఇది కాకుండా ఇంకా వేరే రిలీజియస్ టూరిజం, సాలిగుండం ఉంది, బీచ్ టూరిజం ఉంది, మన ఇది హిల్ టూరిజం, హిల్ టాప్ టూరిజం ఉంది. చాలా ఇప్పుడు అడాలి వ్యూ పాయింట్ ఉంది, మన జిల్లా కాదు బట్ కానీ పక్కన ఉంది. సో కాబట్టి ఒక సర్కిట్ ప్రిపేర్ చేయమని చెప్పాను. మనకి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్ ఉంటారు, టూరిజం అగ్రిగేటర్. మనం ఒక పర్సన్కి చెప్తే వాళ్ళు 10 మందికి చెప్పి అక్కడ చేస్తారు. టు మై సర్ప్రైజ్ మన శ్రీకాకుళంలో ఒకరే ఉన్నారు. సో కాబట్టి అలాంటి ఈ టూరిజం ఆపరేటర్ అగ్రిగేటర్స్ కూడా మనం ఇక్కడ పెంచుకోవాలి. గవర్నమెంట్ పరంగా ఏమైనా గవర్నమెంట్ పరంగా కూడా మనకి టూరిజం డిపార్ట్మెంట్లో ఒక రీజనల్ మేనేజర్ ఉంటారు. దీనికి పర్టికులర్గా టూరిజం ఎలా ఇంప్రూవ్ చేయాలి. సో నేను మన కమిషనర్ టూరిజంతో కూడా మాట్లాడి మేడం నుంచి కూడా ఇక్కడ ఒక పర్సన్ పర్టికులర్గా ఇక్కడ నేను తెప్పించాను. సో ఈసారి కాకుండా నెక్స్ట్ టైం అట్లీస్ట్ దట్ ఒక టూరిజం ప్యాకేజ్ లాగా, ఇది కాకుండా ప్యాకేజ్తో సహా నేను మంచి హోటల్స్ నాగావల్లి కానీ సన్ రైజ్ కానీ వాళ్ళతో కూడా మీటింగ్ పెట్టాను. ఈ టైంకి దయచేసి పబ్లిక్ నుంచి ఎక్కువ ఈ తీసుకోకూడదు, రెంట్ కూడా తీసుకోకూడదు. సో వాళ్ళు దెన్ టూరిజం ఆపరేటర్స్ అండ్ ఫైనలీ మన బీచ్కి వెళ్తే ఆ బీచ్ దగ్గర ఉన్న మంచి ఆపరేటర్స్ అందరి సమన్వయంతో ఇంకా మనం ముందుగా వెళ్దాం. వీ హ్యావ్ ట్రైడ్ దిస్ టైం బట్ కానీ అంత సరిగా రెస్పాన్స్ రాలేదు. బట్ ఇంకా ఫ్యూచర్లో మనం ఇంకా ముందుగా. థ్యాంక్ యూ. రథసప్తమి వేడుకల్లో ముగిసిన సాంస్కృతిక సంబరం, ఉర్రూ తొలగించిన గాయని మంగ్లీ, అలరించిన నృత్య ప్రదర్శనలు. రథసప్తమి రాష్ట్ర వేడుకగా జరుపుకుంటున్న సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అట్టహాసంగా ముగిశాయి. ఆర్ట్స్ కళాశాల మైదానంలో విశాలమైన వేదికపై సోమవారం సాయంత్రం జరిగిన ముగింపు కార్యక్రమం అద్యంతం ఆహుతులను అలరించింది. గాయని మంగ్లీ పాటలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. చివరగా క్రాకర్స్ షోతో కార్యక్రమాలు విజయవంతంగా ముగిశాయి. ముందుగా సుందరంపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో సాక్సోఫోన్ వాయిద్య ప్రదర్శన జరగ్గా, తర్వాత వరుసగా సీతంపేట ఐటీడీఏ జానపద బుర్రకథలు, మావుడూరు సత్యనారాయణ ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీతం ఎంతగానో ఆకట్టుకున్నాయి. అదేవిధంగా నగరానికి చెందిన నీరజ సుబ్రహ్మణ్యం శిష్య బృందం చేసిన శ్రీనివాస కళ్యాణ నృత్యరూపకం, ఆదిత్య అష్టకం నృత్యరూపకం, దేవీస్తుతి నృత్యరూపకం ఎంతగానో అలరించాయి. ఈ నృత్యరూపక ప్రదర్శనలో చిరంజీవులు లావణ్య, శ్రీహర్షిత, జాహ్నవి, స్వేచ్ఛ, కె గాయత్రి, పి ఇంద్రజ, ఊర్మిళ, గేశ్వప్రియ తదితరులు అద్భుతంగా నృత్య ప్రదర్శనలు ఇచ్చారు. అదేవిధంగా డాక్టర్ శ్రీకాంత్ రఘుపాత్రుని శిష్య బృందం ఆధ్వర్యంలో ప్రేక్షకులకు యోగా సహిత నృత్యాన్ని, ఆ విష్ణుమూర్తి 4వ అవతారమైన నరసింహస్వామిని స్తుతిస్తూ కదిరి నృసింహుడు నృత్యరూపకం, శక్తి స్వరూపిణి అయిన ఆ అమ్మవారిని స్తుతిస్తూ ఓంకార రూపిణి దేవీస్తుతి రూపకం ప్రదర్శించారు. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందా? మీరు పూర్తిగా చూసారని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో మంచి మంచి వీడియోస్తో మీ అందరి సపోర్ట్తో మరొక మంచి వీడియోలో కలుద్దాం. నమస్తే ఫ్రెండ్స్, బాయ్.